guys, welcome back or welcome if you're a new subscriber. So finally I decided to do a day in my wife and endukostundi a day in my life vlog. So I have something small planned for today, so let's get ready for that. So before I tell you guys where I'm going, I would be showing you guys my outfit. Actually I got this stitched from a boutique called Hanvika Designers. So it is in anarkali, which looks like this. After I get ready, you guys can see the whole outlook. నేను మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ పెట్టేశాను. నౌ లెట్స్ కంటిన్యూ ఆన్ విత్ కన్సీలర్. ఐ హోప్ ఇక్కడ ఉంటే వినిపిస్తుంది, బట్ కొంచెం వాయిస్ లో అయి ఉంటుంది. నా మైక్ పాడైపోయింది, ఐ హ్యావ్ టు గెట్ అ న్యూ వన్. సో ఫస్ట్లీ నేను ఫిట్ మీ కన్సీలర్ ఇన్ ద షేడ్ 40. ఐమ్ యూజింగ్ ఇట్. సో రెడీ అవుతున్న ప్రాసెస్లో ఎక్కడికి రెడీ అవుతున్నామా అనేది చెప్తాను. యాక్చువల్లీ మల్బా గోల్డెన్ డైమండ్స్ మేనేజర్ నన్ను కాంటాక్ట్ అయ్యారు దట్ ఒక చిన్న కలెక్షన్ లాంచ్ చేయాల్సి ఉంది అండ్ ఐ వాంట్ యూ టు కమ్ అండ్ లాంచ్ ఇట్ అని. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ సో ప్రొఫెషనల్, లైక్ హీ యూస్డ్ సచ్ ప్రొఫెషనల్ వర్డ్స్ లైక్ లాంచ్, రిబ్బన్ కటింగ్ అండ్ యూనో యూనో సినిమా హీరోయిన్లు వెళ్తారు కదా అలా. ఐ వాజ్ లైక్ సో హైప్డ్ అప్ అండ్ తర్వాత ఐ రియలైజ్డ్ మేబీ ఓకే మన ఇప్పటికీ నాకు ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ గోనా హ్యాపెన్ దేర్, బట్ యా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకుంటే బెటర్ కదా అన్న ఫీలింగ్. నాకు నేనే తక్కువ అంచనా వేసేసుకుంటున్నా, బట్ యా దిస్ ఇస్ అ రియలీ గుడ్ ఆపర్చునిటీ దట్ ఐ గాట్. లెట్స్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ గైస్. సో ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ లుక్ సింపుల్, అంటే మరి ఓ హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళాలనే ఫీలింగ్ నాకు లేదు. అందుకని ఐ చోస్ టు వేర్ అనార్కలి ఆల్సో. లాస్ట్ టైం కూడా నేను మల్బార్కి వెళ్ళినప్పుడు లైక్ ఐ హ్యాడ్ అ షూట్ అట్ మల్బార్. సో అప్పుడు కూడా ఐ హ్యాడ్ టు వేర్ సారీ బికాస్ ఐ హ్యాడ్ టు వేర్ లైక్ డిఫరెంట్ కలెక్షన్స్ దట్ దే హ్యాడ్. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఒక చిన్న కలెక్షన్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు, అంటే ఓపెనింగ్ చేస్తున్నారు. సో ఇట్స్ జస్ట్ వన్ టైప్ ఆఫ్ జ్యువెలరీ దట్ ఇస్ గోనా బీ దేర్. సో ఐ ఫీల్ అన్నీ వేసుకొని నేను ట్రై చేయాల్సిన అవసరం లేదు. సో దట్స్ ది రీజన్ ఐ ఫెల్ట్ లెట్స్ గెట్ రెడీ అ లిటిల్ బేసిక్ అనుకో. బేసిక్ కూడా కాదు, బట్ న్యూట్రల్ అనుకో. యా సో కన్సిలర్ అంతా బ్లెండ్ చేశాను. ఐ డోంట్ వాంట్ పుట్ ఫౌండేషన్ ఇన్ జనరల్ నేను తక్కువ పెట్టడం. సో ఐ ఐమ్ గోనా స్టిక్ ఆన్ విత్ కన్సీలర్ ఓన్లీ టుడే. మనం మస్కరా వేసుకుందాం. యాక్చువల్లీ గైస్, ఫస్ట్లీ ఐ ఆమ్ సో సారీ, నాకు ఇది కొత్తగా ఉంది, అంటే లైక్ ఆన్ కెమెరా మాట్లాడటం వితౌట్ ఎనీ ఎడిటింగ్ ఇస్ సంథింగ్ న్యూ ఫర్ మీ. అండ్ కొంచెం కొన్ని వీడియోస్ ఇలా కంటిన్యూస్గా చేస్తుంటే కానీ అలవాటు అవ్వదు. సో ఐ రియలీ హోప్ యూ గైస్ ఆర్ ఓకే విత్ మై మిస్టేక్స్. కొంచెం ఫర్ అ ఫ్యూ డేస్ ఐ విల్ కోప్ అప్ విత్ దాట్. మళ్ళీ వచ్చి ట్రోల్ చేయకండి గైస్, అమిత అలా మాట్లాడుతున్నాను ప్లీజ్. నేను యాక్చువల్లీ కాటుకు పెట్టుకుంటాను, బట్ నాట్ నౌ. అంతా రెడీ అయ్యాక బిఫోర్ గోయింగ్, బికాస్ స్మడ్జ్ అవుతుందని నా ఫీలింగ్. సో లెట్స్ కంటిన్యూ విత్ లిప్ లైనర్. యా నెక్స్ట్ వచ్చి నేను మ్యాట్ లిప్స్టిక్ వాడుతున్నాను ఇన్ ద షేడ్ డాన్స్ విత్ మీ. దిస్ ఈజ్ రియలీ నైస్, అంటే లైక్ యూనో నేను ఇప్పుడు వేసుకున్నానంటే రాత్రి వరకు అలానే ఉంటుంది. దిస్ ఇస్ లైక్ ద పర్ఫెక్ట్ లాంగ్ లాస్టింగ్ మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్ గైస్. లైక్ ఐమ్ యూజింగ్ లైక్ 2 to 3 షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్ ఆన్ మై లిప్స్. సో ఫస్ట్ మ్యాక్ది లైక్ నార్మల్గా మొత్తం థిక్గా వేయలేదు, ఐ జస్ట్ డిడ్ వన్ స్ట్రోక్ అండ్ దాన్ని మొత్తం బ్లెండ్ చేశాక అవుట్లైన్ లైక్ డార్క్ వస్తుంది కదా. నెక్స్ట్ నేను ఈ షేడ్ ఏంటో నెక్స్ట్ నేను గూచీ లిప్స్టిక్ ఇన్ దిస్ షేడ్ దే మెట్ ఇన్ అర్జెంటీనా. సో ఈ లైట్ న్యూడ్ లిప్స్టిక్ తీసుకొని నేను ఇన్నర్ కార్నర్స్ లైక్ అండ్ బ్లెండ్. దీని స్మెల్ అంతా వెరీ వెరీ ఉంటుంది, ఇట్స్ సో నైస్. మొత్తం బ్లెండ్ చేసుకున్నాక దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఐ రియలీ లైక్ దిస్ షేడ్. అండ్ నెక్స్ట్ మనం బొట్టు పెట్టేసుకొని పద్ధతిగా ఏదో చేద్దాం అనుకున్నాను. ఓ సారీ, మనం దీన్ని బిఫోర్ మేకప్, ఆఫ్టర్ స్కిన్ కేర్, జస్ట్ ఎనీ టైమ్ మనం ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. ఇట్స్ బేసిక్లీ ఫర్ మాయిశ్చరైజింగ్ యర్ ఫేస్ అండ్ గివింగ్ దట్ గ్లోయినెస్. సో నేను ఫైనల్గా మేకప్ అయిపోయాక వాడతాను. సో మేకప్ అంతా కొంచెం సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఈ గ్యాప్లో నేను వెళ్ళి నా డ్రెస్ని అరేంజ్ చేసుకుంటా. Okay guys, so I quickly changed into the outfit. Actually late అవుతుంది, so I thought
వీడియో కార్లో వెళ్ళి ఆన్ ద ప్రాసెస్ ఐ థాట్ టాక్ టు యూ గైస్. ఫైనల్గా అక్కడికి వెళ్ళాక నేను అవుట్ఫిట్ చూపిస్తాను అండ్ రెడీ అయ్యాక కార్లో ఐల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ గైస్. ఓకే, సో వెల్కమ్ బ్యాక్ అగైన్. రెడీ అయ్యి ఇప్పుడు నేను అమ్మ ఆన్ ద వేలో ఉన్నాం మల్బార్కి. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? వెళ్ళాక మోడల్స్ చూపిస్తాం అంతే, ఇంకేం చెప్పవా? అంటే నేను కార్లో మాట్లాడతాను మీతో అది ఇది అని అన్నాను అనమాట. అండ్ నేను పక్కన పెట్టుకున్న సామాన్లని మర్చిపోయా. ఒక ట్రైపాడ్ అనుకున్నా, ట్రైపాడ్ మర్చిపోయా. కొత్త ఏం కాదనుకో, బట్ కొంచెం మూమెంట్, కెమెరా మూమెంట్ ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్. మన లాంగ్ జర్నీకి వెళ్తున్నాం, ఇక్కడే మన షాప్ ఇక్కడే చేస్తాం. కరెక్ట్. ఓకే గాయ్, చాలా రోజులు అవుతున్నాయి నా గోల్డ్ షాప్కి వెళ్ళక. మన జుట్టు దాని మీద ఇయర్ రింగ్స్ హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్. అరే ఈ వీడియోలో ఎన్నిసార్లు వెల్కమ్ బ్యాక్ చెప్తున్నాను నాకే తెలియదు. వెనకాలే మల్బార్ ఉంది. సో ఇప్పుడే మా షూట్ అయిపోయి మేము బయటకు వచ్చాము ఇంటికి వెళ్దామని చెప్పేసి. సో ఒక్క నిమిషం, యాక్చువల్లీ ఒక 5 minutes వెయిట్ చేయమన్నారనమాట మమ్మల్ని అక్కడ. నేను అమ్మ కూర్చొని ఉంటే అమ్మకి బోర్ కొడుతుంది. ఈ టైంలో ఏదో ఒకటి ఎదురుగా ఉన్నది చూపించచ్చు కదా మాకు. 5 minutes 10 minutes గోల్డ్ షాప్ లో కూర్చుంటే మన కళ్ళు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఎగ్జాక్ట్లీ ఐటమ్స్ మీద ఉంటాయా లేదా? అయితే మేము ఎగ్జాక్ట్ గా ఎక్కడ కూర్చున్నా బ్లాక్ బీట్స్ నాకు ఇష్టమైన ప్లేస్ లో కూర్చున్నా అనుకోకుండా. అయితే ఎవరైనా మోడల్స్ చూపిస్తే బాగుండు అనుకుంటా ఉన్నా అనమాట. సో ఈ గ్యాప్లో నేను అన్నాను, ఐ థింక్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు 5 minutes, ఏమైనా ఇస్తారేమో మనకంటే ఒక లుక్ ఇచ్చింది అనమాట, మనకేంటి ఇచ్చేది అన్నట్టు. సో రిటర్న్ వస్తున్నప్పుడు మేనేజర్ లీవ్లో ఉన్నారనమాట ఈరోజు. సో వాళ్ళ అసిస్టెంట్ వచ్చి వాళ్ళ తరపున ఒక స్మాల్ జెస్చర్, ఒక స్మాల్ గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పి ఇది ఇచ్చారు. యాక్చువల్లీ లోపల ఏమైందో తెలీదు.